కువైట్‌లో పాస్‌పోర్ట్ రెన్యూ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? పాస్‌పోర్ట్ రెన్యూ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకొస్తుంది? ఇంకా పాస్‌పోర్ట్ రెన్యూవల్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? మనం కువైట్‌లో పాస్‌పోర్ట్ రెన్యూ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్‌లో పేరు గానీ, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ గానీ డిఫరెన్స్ ఉంటే రెన్యూ అవుతుందా లేదా? లేదంటే ఇండియాలో మన మీద ఏదైనా చిన్న చిన్న కేసులుంటే కువైట్‌లో పాస్‌పోర్ట్ రెన్యూ అవుతుందా లేదా? ఇంకా ఈసీఆర్ నుంచి ఈసీఎన్ఆర్ మార్చుకోవడానికి ఎగస్ట్రా పేమెంట్ ఏమైనా చేయాలనేది నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇంకా మనం టాపిక్‌లోకి వెళ్తే కువైట్‌లో మన ఇండియన్ పాస్‌పోర్ట్ రెన్యూ చేసుకోవాలంటే నార్మల్ పాస్‌పోర్ట్ 30 పేజీలది 10 సంవత్సరాలకు గాను 22 దినార్ల 750 పిల్స్ మనం పే చేయాల్సింది ఉంటుంది. అలాగే జంబో పాస్‌పోర్ట్ 60 పేజీలది నార్మల్ 10 సంవత్సరాలకు రెన్యూ గనుక చేసుకుంటే 30 దినార్ల 250 పిల్స్ పే చేయాలి. అలాగే మనం తాత్కాల్ పాస్‌పోర్ట్ ఒక్క రోజులో వస్తుంది కదా! ఆ పాస్‌పోర్ట్ గనుక మనం రెన్యూ చేసుకోవాలంటే 45 దినార్ల 200 పిల్స్ అనేది పే చేయాలి. ఇంకా ఎగస్ట్రాగా ఎంబసీలో మనం 750 పిల్స్ అనేది సర్వీస్ ఛార్జ్ కింద పే చేయాల్సింది ఉంటుంది. ఇక కువైట్‌లో పాస్‌పోర్ట్ రెన్యువల్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే మీ బతాకా, మీ కఫీల్ యొక్క బతాకా, మీ ఒరిజినల్ పాస్‌పోర్టు, ఇంకా 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇంకా మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఫిలప్ చేసి తీసుకెళ్ళి ఎంబసీలో ఇవ్వాల్సింది ఉంటుంది. ఇంకా మీరు రెన్యువల్‌కి అప్లై చేసిన తర్వాత ఇంటి దగ్గర ఎంక్వైరీ అయిపోయిన తర్వాత 1 నుంచి 2 వారాల్లో మీకు పాస్‌పోర్ట్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. లేదంటే మీకు ఒక డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్‌కెళ్ళి మీరు ఇండియన్ ఎంబసీ నుంచి కువైట్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. గతంలో మనం కువైట్‌లో పాస్‌పోర్ట్ రెన్యువల్ గనుక అప్లై చేస్తే ఇండియాలో ఎలాంటి ఎంక్వైరీ లేకుండా మనకు పాస్‌పోర్ట్ అనేది రెన్యువల్ అయిపోయి ఇక్కడ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు గనక మనం కువైట్‌లో పాస్‌పోర్ట్ రెన్యువల్ గనక అప్లై చేస్తే ఇండియాలో ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. మీ ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ గానీ, లేదంటే పేరులో గానీ ఏదన్నా డిఫరెన్స్ ఉంటే ముందుగానే చేంజ్ చేసుకొని దాని తర్వాత పాస్‌పోర్ట్ రెన్యువల్‌కి అప్లై చేయండి. ఇంకా అలాగే మీ మీద ఏదైనా చిన్న చిన్న కేసులున్నా కూడా ఆ కేసులు ముందుగానే క్లియర్ చేసుకొని ఆన్‌లైన్ నుంచి తీసేపించుకొని తర్వాత పాస్‌పోర్ట్‌కి కువైట్‌లో రెన్యువల్‌కి అప్లై చేయండి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తే చిన్న చిన్న ఇంట్లో తగాదాలు ఉన్న వాళ్ళు కేసులు పెట్టుకోవడంతో పాస్‌పోర్ట్‌లు రెన్యూ కావడం లేదు. అలాగే మన సాఫర్‌కి వెళ్ళినప్పుడు మన మీద ఏదైనా ట్రాఫిక్ కేసు ఉన్నా కూడా అది ఆన్‌లైన్‌లోకి ఎక్కింటే గనక అప్పుడు కూడా మనకు పాస్‌పోర్ట్‌లు అనేది రెన్యూ కావడం లేదు. ఇంకా మనం కువైట్‌లో ఈసీఆర్ నుంచి ఈసీఎన్ఆర్ గనక పాస్‌పోర్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి అడిషనల్ ఛార్జ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే కువైట్‌లో 3 సంవత్సరాలు పూర్తి చేశారో, ఇంకా 50 సంవత్సరాల వయసు నిండిందో అలాంటి వాళ్ళందరూ కూడా కువైట్‌లో మనం ఈసీఆర్ నుంచి ఈసీఎన్ఆర్‌గా ఆ పాస్‌పోర్ట్‌ని మార్చుకోవచ్చు. కువైట్‌లో ఇండియన్ పాస్‌పోర్ట్ రెన్యువల్ కేవలం ఇండియన్ ఎంబసీలోనే కాకుండా కువైట్‌లో బిఎల్ఎస్ అనే కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇండియన్ పాస్‌పోర్ట్ రెన్యూ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీకు కువైట్‌లో ఇండియన్ పాస్‌పోర్ట్ ఎలా రెన్యూ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి సమాధానాలు చెప్తాను. ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఇంకా ఇలాంటి మరిన్ని గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.